విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసన చేపట్టింది. విశాఖ సౌత్ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో బీచ్ లో బీర్లు వద్దు, తల్లికి వందనం డబ్బులు కావాలని వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేశారు. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీచ్ లో బీర్లు అమ్మడమేనా సంపద సృష్టి అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనిల్, చెప్పండి. అరుణ, ఆర్కే బీచ్లో వినూత్నమైన నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎప్పుడు వైజాగ్ బీచ్కి వచ్చిన మురి మిక్సర్ లేకపోతే ఇతరత్ర స్నాక్స్ లభిస్తుంటే, కానీ వినూత్నంగా బీర్ బాటిళ్ళు, చీకులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం వైజాగ్ బీచ్లో బీచ్ షాక్స్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసనకు సంఘీభావం తెలుపుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించవచ్చు. వాసుపల్లి గణేష్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి వినూత్న నిరసన చేయడానికి కారణం ఏంటి? అక్కడ ఎవరో పసుపు చొక్కాలు వేసుకుని మద్యం అమ్మే విధంగా ఒక థీమ్ని సెట్ చేశారు. కారణం ఏంటి? ఎవరు వాళ్ళు? ఇంకెవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్. అలాగే పవన్ కళ్యాణ్కి ఒక ఇండివిజువాలిటీ లేదు, అతను టీడీపీ అనే. ఓకే, ఇంకా కొన్ని రోజులకి అతను వీళ్ళు మర్జ్ చేసి పార్టీ ఇన్ ద టీడీపీ. సో ముగ్గురు అమ్ముతా ఉన్నారన్నమాట. సో ఈరోజు ఏంటంటే సంపద సృష్టి అన్నారు, ఫెయిల్ అయిపోయారు. 2 సంవత్సరాల్లోనే 3,55,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఎక్కడ పెడతా ఉన్నారో తెలీదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు, దానికి అప్పు చేస్తామని అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ డాజింగ్ అన్నమాట. ఫాల్స్ గవర్నమెంట్ ఇక్కడ. ట్రూత్ వర్సెస్ హైప్. 2 సంవత్సరాలేమో ఇదే కన్వెన్షన్ హాల్లోనేమో భుజాలు ఎగరేస్తున్నారు, చేతులు ఎత్తుకుంటున్నారు అన్నమాట. ఇక్కడేమో ఒకవైపు ఏమో మహిళలందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గులేదురా మీకు ఈ గవర్నమెంట్కి? మీ ఎవడైనా అడిగారా ఆర్కే బీచ్లో బీర్లు అమ్మని చెప్పేసి, రుషికొండ బీచ్లో బీర్లు అమ్మని చెప్పేసి? మీ సిగ్గు అనేది ఉండదా? ఎందుకు మీ గవర్నమెంట్ చేత కాకపోతే దిగిపోండిరా, చచ్చిపోండిరా అని చెప్పేసి చెప్తా ఉన్నాం అన్నమాట మేము. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర పీపుల్ దే లవ్ పీస్ అండ్ హార్మోనీ అన్నమాట. దిస్ Chandrababu Naidu is again making the oldest tension to surface in Andhra Pradesh. ఎందుకంటే ఇదే ప్రాంతంలో బ్రిటిష్ కొలోనియల్ రూల్లోనే మా తాతలు చెప్పేవారు అన్నమాట, ఈ చుట్టూ ఆల్సస్ అండ్ డాగ్స్, జర్మన్ షెపర్డ్స్ ఉండేవంట. ఎక్కడ మత్స్యకారుని రోనకు రానివ్వకంట ఆడవాళ్ళేమో బట్టలు తీసేసి, మగవాళ్ళేమో బీర్లు అన్నీ తాగి ఇక్కడేమో ఉండేవారట. ఎవరో ఫారినర్స్, బ్రిటిషర్స్ అన్నమాట. అలాంటి ప్రాంతం అన్నమాట ఇది. అంటే మళ్ళీ ఆ ఓల్డెస్ట్ టెన్షన్స్ని ఇప్పుడు మళ్ళీ సర్ఫేస్ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు, ఈ ఆర్కే బీచ్లని. ఎవరండి అడిగాడు వీడికి? ఎవరు అడిగారు? నాకు అర్థం కావట్లేదు. నాయకులు చెప్తారు ఏంటంటే, బీచ్కి ఎవరు వస్తారు, దేనికి వస్తారు? కాఫీ తాగడానిక? మరి దేనికి వస్తారు? బీర్ తాగడానిక? సరే, బీర్ తాగుతారు. ఆ మగపిల్లలు ఇక్కడికి వస్తారు, యూత్ అంతా వస్తారు. బీర్ నువ్వు అమ్ముతున్నావు కదా అని తాగచ్చు కదా అని తాగుతారు. ఆడపిల్లలు కూడా తాగుతారు, బండి మీద ఏమో వెళ్తారు. ఓకే, నువ్వేమో డ్రింక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటావా? లేదండి, ఇదే ఆధార్ కార్డు మీద ఏమో మీరు ఒక పరిచయం ఇవ్వండి, మేమే తాగించాము బ్యాక్ బీర్ తాగించాం, బీచ్ బీర్ని. సో వీడిని పట్టుకోకండి. యాక్సిడెంట్ చేస్తాడు వీడు, ఎవడో చచ్చిపోతాడు. చచ్చిపోయినా పర్వాలేదు, మాకేం పర్వాలేదు అని చెప్పేసి చెప్పండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే, భరత్ అంటాడు ద మోస్ట్ స్టూపిడెస్ట్ క్యారెక్టర్. దురదృష్టం మనం ఎంపీగా చేసుకున్నాం అన్నమాట. ఏమంటాడు? ఏమీ అందరూ తాగట్లేదా? తాగితే రోడ్డు మీద పెట్టుకుంటావా? ఇట్స్ అ కాన్ఫిడెన్షియల్ థింగ్. ప్రైవసీ అనేది ఉంటుంది దానికి. ఒక విషయం, వైజాగ్ బీచ్ అనేసరికి విశాఖవాసులందరికీ ఒక సెంటిమెంట్. పుణ్యస్నానాలన్నీ ఇక్కడే చేస్తారు. మనకి కాళీమాత టెంపుల్ కానీ, లేకపోతే శివరాత్రికి మహాకుంభాభిషేకం కానీ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. ఇలాంటి ప్రాంతంలో బీర్లు పెట్టి, మందు పెట్టి అమ్మడం ఎటువంటి సంస్కృతికి దారితీస్తుంది? అదే కదా ఇప్పుడు ఏంటంటే, నేను చెప్తాను, హార్మోని అనేది దెబ్బతింటుంది. ఒక మన హిందూ కల్చర్కి ఇది విఘాతం కలిగిస్తుంది. సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమో మెట్లు కడిగేస్తూ ఉంటాడు, మెట్లు తుడిచేస్తూ ఉంటాడు. మరి ఇది ధర్మమా? ఎందుకంటే
శివరాత్రి లాంటి రోజున ఇక్కడ పెద్ద ఎత్తున కోటి శివలింగాలతోటేమో ఆ సుబ్రహ్మరెడ్డి గారు లాంటి వాళ్ళేమో పూజలు జరిపించే ఈ యొక్క ప్రాంతం అన్నమాట, పునీతమైన ప్రాంతం అన్నమాట. అలాగే పుణ్య స్నానాలు, అలాగే గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఇక్కడికి వచ్చి కోట్లాది మంది స్నానాలు చేసే ప్రాంతం అన్నమాట. అన్ని విధాలుగా చూసుకుంటే ఇది మనకి గోదావరి పుష్కరాలు ఏ రకంగా జరుగుతుందో ఈ బే ఆఫ్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద బీచ్ షాక్స్ను సర్వత్రా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించేటువంటి పవిత్రమైన ప్రాంతంలో బీర్లు, మద్యం ఏ విధంగా అమ్మకాలు చేస్తారు, బ్రిటిషు పాలనని తలపించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దుయ్యబడుతున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.